హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలైన్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మాకు చాలా గుడ్ రెస్పాన్స్ వస్తుందండి. స్లోవేకియా వర్క్ పర్మిట్ గురించి వీడియో చేశాము, అండ్ సింగపూర్ గురించి చేశాము, అండ్ డిఫరెంట్ వర్క్ పర్మిట్స్ గురించి కానీ మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ లైకింగ్ మై వీడియోస్. సో ఈరోజు మేము తీసుకున్న టాపిక్ వచ్చేటప్పటికి సింగపూర్ అండి. ఎందుకంటే చాలా మంది మమ్మల్ని కాల్ చేసి సింగపూర్లో వర్క్ పర్మిట్స్ ఉన్నాయా, మేము సింగపూర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, చాలా త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాము, 15 డేస్లో వెళ్ళిపోవాలనుకుంటున్నాము, ఇలా చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారండి. ఇప్పుడు మనకి సింగపూర్ వర్క్ పర్మిట్స్ ఉన్నాయా లేవా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే మనకు సింగపూర్లో చాలా తక్కువ వర్క్ పర్మిట్స్ ఉన్నాయండి. సో ఒకటి వచ్చేటప్పటికి హోటల్ జాబ్స్లో చెఫ్, నార్త్ ఇండియన్ చెఫ్, సౌత్ ఇండియన్ చెఫ్, వెస్టర్న్ చెఫ్, ఈ వేకెన్సీస్ మనకి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకో రోల్ వచ్చేటప్పటికి కార్ డ్రైవర్స్ ఆర్ లారీ డ్రైవర్స్, ఇట్లా మీకు మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఆక్యుపేషన్స్ కాకుండా మనం ఇంకే ఆక్యుపేషన్స్ ట్రై చేసినా కూడా వేస్టేనండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎక్కువ వేకెన్సీస్ లేవు. మనం ఒక 3 months 4 months వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రొఫైల్ పంపించిన తర్వాత కూడా. ఎందుకంటే ఎంప్లాయర్స్ ఎవరు త్వరగా రెస్పాండ్ అవ్వట్లేదు, బికాజ్ సింగపూర్ రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో మనకి ఎక్కువ త్వరగా రెస్పాన్స్ అవ్వట్లేదు. కాబట్టి మనకి ఇప్పుడైతే ఈ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ గురించి మీకు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు సింగపూర్ హోటల్ ఇండస్ట్రీ ఉంది. హోటల్ ఇండస్ట్రీలో చెఫ్, నార్త్ ఇండియన్ చెఫ్, సౌత్ ఇండియన్ చెఫ్, వెస్టర్న్ చెఫ్, పరోటా మాస్టర్, అలా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి శాలరీ ఎట్లా వస్తుందంటే మినిమం మనకి 1000 SGDతో స్టార్ట్ అవుతుందండి. చాలా మంది చాలా తక్కువ అంటున్నారు, కానీ ఇక ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం 1000 SGD, 1200 SGD, 1400 SGD, 1500 SGD మాత్రమే వస్తుంది. ఎక్కువ శాలరీ అయితే మీరు ఎక్స్పెక్టేషన్ చేయొద్దండి. మాక్సిమం మీరు 1200 SGD మాత్రం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ ఏమో వర్కింగ్ అవర్స్లో ప్రొవైడ్ చేస్తారు. నాన్ వర్కింగ్ అవర్స్లో మనం కుక్ చేసుకోవాలండి. అది కూడా కాకుండా మీకు డైలీ 12 hours డ్యూటీ ఉంటుందండి. చాలా మంది మనల్ని ఏమవుతున్నారంటే ఎందుకు 8 hours డ్యూటీ కదా, 10 hours డ్యూటీ కదా అంటారు. సింగపూర్లో ముందు నుంచి 12 hours డ్యూటీ అనేది ఉంటుందండి. హోటల్ ఇండస్ట్రీకి ఏ పక్క మీకు 12 hours డ్యూటీ ఉంటుంది. అండ్ మీ పాస్పోర్ట్ ఒకటి చెక్ చేసుకోనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎస్ పాస్, ఈ పాస్ అప్లై చేస్తారు. ఈ టైప్స్ ఆఫ్ వీసాస్కి అప్లై చేసినప్పుడు మనం వ్యాలిడిటీ అనేది 2 years కన్నా ఎక్కువ ఉంటే మనకి యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఒకటి బాగా చెక్ చేసుకోండి. దాంతోపాటు మీ వర్కింగ్ వీడియో ఒకటి ఇవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వాలంటే మన వర్కింగ్ వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే మీరు ఏం కుక్ చేస్తారు, మీ మెనూ లిస్ట్ ఏంటి, ఏది పర్ఫెక్ట్గా కుక్ చేస్తారో దాన్ని ఒక చిన్న వీడియో లాగా చేసి, ఒక 1 minute వీడియో లాగా చేసి మీరు పంపిస్తే దానికి మేము ఎంప్లాయీస్కి పంపించి త్వరగా రెస్పాన్స్ వచ్చేలాగా చూస్తామండి. ఇలా మీరు చెఫ్ అయితే ఈ ఎక్కువ శాతం వర్కింగ్ వీడియో మీద మీ సెలెక్షన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మీకు వేరే ఇంటర్వ్యూ ఏది తీసుకోరు. మీ వర్కింగ్ వీడియో, మీ యొక్క మెనూ లిస్టు, మీ రెజ్యూమే, ఈ చూసే మీకు సెలెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. సో చెఫ్స్కి వీడియో అనేది మ్యాండేటరీ అండి. ఇంకా డ్రైవర్ జాబ్స్కి వచ్చేటప్పటికి మనకి అట్లీస్ట్ 5 years ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళు 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్నారని త్వరగా తీసుకుంటున్నారు. అది ఇంకా మీకు సింగపూర్ ఎక్స్పీరియన్స్ కానీ, దుబాయ్ ఎక్స్పీరియన్స్ కానీ, అట్లా ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం డ్రైవింగ్ జాబ్స్లో కూడా త్వరగా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా మీ శాలరీ 1200 SGD నుంచి 1600 SGD మధ్యలో శాలరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ అనేది మనమే కుక్ చేసుకోవాలి. ఫుడ్కి కొంతమంది అయితే అలవెన్స్ ఇస్తున్నారు, కొంతమంది అయితే అలవెన్సెస్ కూడా ఏమీ ఇవ్వట్లేదు. సో ఫుడ్ అనేది ఇప్పుడే గ్యారంటీగా చెప్పలేము. ఈ రెండు ఏదర్ చెఫ్ కానీ డ్రైవర్స్కి కానీ మినిమం ప్రాసెస్ టైం వచ్చేటప్పటికి మీరు 40 days అన్న పెట్టుకోండి. చాలా మంది అడుగుతుంది ఏంటంటే 15 daysలో అయిపోతుంది కదా, 20 daysలో అయిపోతుంది కదా అని. అసలు 15 to 20 daysలో సింగపూర్ ప్రాసెస్ అవ్వదండి. ఎందుకంటే మనం మీ ప్రొఫైల్ వాళ్ళకి పంపించాలి, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయాలి, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి రెస్పాన్స్ స్టార్ట్ అయ్యి 15 working days పడుతుందండి. సో రెస్పాన్స్ వచ్చింది అంతా కలుపుకుంటే మనకి 40 days పడుతుంది. రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం వీసా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇలా ఉంటుందండి. దీని గురించి ఇంకా మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మమ్మల్ని రీచ్ అవ్వండి, మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ సెకండ్లీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వండి. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ పెట్టండి, మీకు రెస్పాన్స్ మేము కంప్లీట్గా ఇస్తాము. సో మా ఆఫీస్ అడ్రస్ కూడా డిస్ప్లే చేస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మా ఆఫీస్కి రావచ్చు. మండే టు సాటర్డే మా వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అవైలబిలిటీలో ఉంటారండి.
సో మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ మమ్మల్ని రీచ్ అవ్వండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్కమింగ్ వీడియోస్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో న్యూ వర్క్ పర్మిట్స్ గురించి మేము డైలీ వీడియోస్ పెడతానికి ట్రై చేస్తాము. సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.